హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లోడింగ్ పద్ధతిలో ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఒక సిస్టర్ కామెంట్ చేసింది, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో అనేది పూర్తి వివరంగా. ఆల్రెడీ ఒకటి ఛానల్లో అప్లోడ్ చేసినాను ఫుల్ వీడియో, మళ్ళీ ఇంకొకటి పెడుతున్నా అండి. తనకు అర్థం కాలేదంట. అయితే నేను ఎలా అంటే ఖర్చులు ఇక్కడ షోల్డర్ పైన ఖర్చు అనేది కనిపించకుండా ఎలా కుడుతున్నారక్క ఒకసారి పెట్టండి, నాకు క్లియర్ చేయండి అక్క అని ఒక కామెంట్ అయితే వచ్చింది. నేను అదే బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నా కాబట్టి గుర్తొచ్చింది, మీకు వీడియో షేర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను లైనింగ్ మిగతా పార్ట్ అంతా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది చూడండి, ఎక్కడ కూడా ఎక్స్ట్రా అంతటా చుట్టూరా ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్. ఇక్కడ షోల్డర్ దగ్గర మాత్రమే ఈక్వల్గా తీసుకున్నా. ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అలాగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ దీని షోల్డర్ పైన ఫ్రంట్ షోల్డర్ అనేది పెట్టి జాయిన్ చేయాలి. చూపిస్తాయి ఇప్పుడు మీకు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన కూడా మనం లైనింగ్ పార్ట్, ఫ్రంట్ లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ దీని లైనింగ్ అలాగా జాయిన్ చేసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అలాగా జాయిన్ చేసుకోవాలి. అలాగా జాయిన్ చేసుకున్నప్పుడు మనము పైపింగ్ అయితే రెడీ చేసుకుంటాం కదా, రెడీ చేసుకున్న తర్వాత ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తా. అయితే ఎందుకు ఇలా రెండు ఈక్వల్గా కట్ చేసుకున్నామని అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు ఖర్చు నేను ఇప్పుడు ఇంతవరకు కరెక్ట్గా పట్టుకున్నా లైనింగ్ పార్ట్ది. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ది కూడా మనం ఇలానే కరెక్ట్గా పట్టుకుంటేనే ఈ రెండు షోల్డర్ల దగ్గర మనము జాయిన్ చేసినాక స్టిచ్ చేసిన పైపింగ్ అటాచ్ చేసిన తర్వాత కుట్టిన తర్వాత ఇప్పుడు సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పార్ట్ పైన ఏ రకంగా ఈక్వల్గా ఉందో స్టిచ్ చేసిన తర్వాత కూడా అంతే ఈక్వల్గా ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా ఉంచుకున్నాం అనుకోండి, ఈ కుట్టు అనేది ఇక్కడికి వస్తుంది. అవునా? మెయిన్ ఫ్యాబ్రిక్ది మనం ఎంతైతే ఖర్చుకు పట్టుకుంటామో ఇక్కడి వరకు వస్తుంది. అంటే ఎంత డిఫరెంట్ వస్తుందో చూసిండ్రా? అట్లా డిఫరెంట్ రాకుండా ఇలా రెండు ఈక్వల్గా కట్ చేసుకుంటే షోల్డర్ ఖర్చులు అనేటివి లోపల రెండు ఈక్వల్గా ఒక గీతలాగా కనిపించాలి మనం కుట్టిన తర్వాత. అలా అండి. ఇప్పుడు చూడండి, నేను అలాగలాగా జాయిన్ చేసి చూపిస్తా. ఇది షోల్డర్, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ షోల్డర్, ఇది లైనింగ్ ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ పార్ట్ పైన ఇలా ఫ్రంట్ పార్ట్. ఇది కూడా ఈక్వల్గానే కట్ చేసుకున్నానండి, తేడా ఏం లేదు. ఫ్రంట్ పార్ట్ సైడ్ కూడా మనము రెండు లైనింగ్ పార్ట్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇంతకు ముందు చూపించినట్టు సేమ్ యాస్టీస్గా ఫ్రంట్ బ్యాక్ రెండు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ రెండు ఈక్వల్గా కరెక్ట్గా పెట్టుకుంటేనే మనకు కరెక్ట్ వస్తుందండి. ఇటు సైడ్ ఎంతకైతే మనకు బయటకు పట్టుకున్నామో యాస్టీస్గా ఇక్కడ కూడా ఇలా పట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసుకురండి, చూపిస్తా చూడండి. చూడండి, ఒక స్టిచ్ అయితే ఇట్లా వేసుకోవాలి. అనిపిస్తుందా క్లియర్గా? ఇది జరీ వర్క్ లాగా వచ్చింది. ఇంత విడుతులోనైతే కుట్టు పెట్టుకున్నా. లైనింగ్ పార్ట్కి కూడా సేమ్ యాస్టీస్గా పెట్టుకోవాలి. ఒక స్టిచ్ సరిపోతుందండి, ఎందుకంటే లైనింగ్ పార్ట్కి కూడా ఒకటి ఉంటుంది కాబట్టి దానికి ఒకటి దీనికి ఒకటి డబుల్ స్టిచ్ సరిపోతుంది. మళ్ళీ టాప్ స్టిచ్ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటుంది కదా, అట్లా సేమ్ యాస్టీస్గా దాన్ని ఎలా పెట్టుకున్నామో. ఇది ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాము, ఇది మాత్రం కరెక్ట్గా ఆడికాడికి పెట్టుకుంటాం కాబట్టి ఇవి రెండు కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా రెండు షోల్డర్లు ఇలా ఫ్రంట్స్ లైనింగ్ అనేది బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఈ రెండు పీసులు పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసి చూపిస్తాను. ఇలా దానికి ఏ రకంగా అయితే మనం ఖర్చుకు పెట్టుకున్నామో సేమ్ దీనికి కూడా ఖర్చు పెట్టుకోవాలి. ఇలా కార్నర్స్ దగ్గర ఇలా కట్ చేస్తే ఏంటంటే పట్టేసినట్టు ఉండకుండా మంచిగా నీట్గా వస్తాయి పైపింగ్. ఓకేనా? ఇలా కట్ చేసుకోవాలి. ఎప్పుడు ఏ బ్లౌజ్ అయినా అండి షోల్డర్ దగ్గర ఈ ఖర్చులు అనేటివి కొంచెం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి నేను పైపింగ్ అటాచ్ చేస్తాను. పైపింగ్ అటాచ్ చేసేది ఈ మొత్తం చూపించాలని అంటే లెంత్ ఎక్కువ అవుతుందండి వీడియో. ఆల్రెడీ ఈ పైపింగ్ కూడా అటాచ్ చేయడం కూడా చూపించినాను. పైపింగ్ అటాచ్ చేసి షోల్డర్లు ఎలా కనిపించకుండా ఉండాలి అనేది చూపిస్తా. లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను పైపింగ్ అనేది అటాచ్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా? చూడండి, మనకి ఇచ్చిన మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఏదైతే ఉందో తనకి సెల్ఫ్ పైపింగ్ వేసుకోవడం ఇష్టం అండి. దాంట్లో కొంచెము సిల్వర్ షేడ్లో ఉంది లైట్, అది సిల్వర్ కాదు గోల్డ్ కాదు, ఆ కలర్లో ఉంది.
ఆ కలర్ పైపింగ్ వేస్తా అంటే లేదురా వద్దు, నాకు సేమ్ సెల్ఫ్ పైపింగే వేయమని చెప్పింది. నేను అదే క్లాత్ని పైపింగ్ లాగా వాడుకొని పైపింగ్ అయితే అటాచ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే దానికి అటాచ్ చేసేటప్పుడు కూడా చూపించచ్చు, కాకపోతే లెంత్ అనేది ఎక్కువైతుందని చెప్పేసి నార్మల్గా నేను రెడీ చేసి పెట్టుకొని దీనిపైన ఎలా స్టిచ్ చేసుకురావాలి, షోల్డర్ల దగ్గర మనము ఏ టిప్ వాడాలి అనేది మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన అనమాట. షోల్డర్ల దగ్గర చూడండి పిన్ను పెట్టుకున్న నేను మీకు చూపిద్దామని చెప్పేసి షోల్డర్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కలిసిపోయే విధంగా మనము అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే స్ట్రేట్గా ఒక లైన్ గీస్తే ఏ రకంగా అయితే వస్తుందో ఆ రకంగా వచ్చేటట్టు అయితే స్టిచ్ చేసుకురావాలి. ఇక మనం నెక్ కుట్టేది ఎట్లా అంటే వేరే ఏ బ్లౌజ్ కుట్టినా కానీ మనము నార్మల్గా లైనింగ్ బ్లౌజ్ అయితే మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేసుకోవడము, షేప్ బెల్ట్ జాయింట్ చేసుకోవడము, తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్టు షోల్డర్లు అయితే జాయిన్ చేసుకున్న తర్వాత నెక్ వేసుకొస్తాం. కానీ ఈ బ్లౌజ్కి మాత్రము మనం లోడింగ్ పద్ధతిలో వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా షోల్డర్లు మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగ జాయిన్ చేసుకోవాలి, లైనింగ్ పార్ట్ అలాగ జాయిన్ చేసుకొని పైపింగ్ రెడీ చేసుకొని లైనింగ్కి అటాచ్ చేసేసుకొని ఇలా స్టిచ్ చేసుకురావాలి. ఏంటి ఫస్ట్ నెక్ అనేది మనము బ్లౌజ్ మొత్తంలో ఫస్ట్ స్టార్ట్ చేసేది నెక్తోనే స్టార్ట్ చేస్తాము. అందు గురించి అని చెప్పేసి ఎక్కడికక్కడ పిన్స్ పెట్టుకోండి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. ఇప్పుడు మీకోసం అయితే నేను ఎక్కడ కూడా షోల్డర్ల ఈ మనము బ్యాక్ డాట్స్ దగ్గర అటొక పిన్ ఇటొక పిన్ పెట్టుకున్న, షోల్డర్ల దగ్గర కూడా చూడండి పిన్ పెట్టుకున్న. ఈ పిన్ పెట్టుకుంటే ఏంటంటే కదలకుండా ఉంటుంది. ఇది కొంచెం క్లాత్ కదిలే క్లాత్ కూడా కాదు, జారుడు క్లాత్లు వచ్చినప్పుడు అయితే మాత్రం ఇబ్బంది కదా. అటువంటప్పుడు మీరు ఇట్లా ఖచ్చితంగా కొన్ని ఒక చేతు సాప్ అయ్యేదాకా మాత్రం ఇట్లా మంచిగా నీట్గా స్టిచ్ చేసుకుంటాండి. కొంచెం నెక్కుల దగ్గరికి వచ్చేసరికి రౌండ్ దగ్గరికి వచ్చేసరికి మంచిగా మనకి ఇట్లా స్ట్రైట్ కొంచెం లాగి పట్టినట్టు కొంచెం క్లాత్ అనేది ఇలా గుంజి పట్టుకుంటూ లైట్గా వేసుకొస్తే మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక సిస్టర్ కూడా నాకు కామెంట్ చేసింది, రౌండ్ తిరిగే దగ్గర అసలు కుదురుతలేదక్క, రౌండ్ తిప్పొస్తలేదు అని చెప్పానని. అయితే ఏంటంటే తనకు చెప్తున్నా, ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్నగా టాంచన్ కిందికి దింపుకుంటూ సూది కిందికి దింపుకుంటూ రౌండ్ దింపాలరా, తన కోసం చెప్తున్నా. అయితే మిగతాదంతా ఈ ఖర్చు అనేది తీసేయాలి. చూడండి ఇలా మనం తీసిన తర్వాత షోల్డర్ల దగ్గర చూస్తే మాత్రం లైనింగ్ పార్టును మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఈక్వల్గా రావాలి. లైన్స్ అనేటివి ఇట్లా కరెక్ట్గా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. అలా చూసుకుంటే మాత్రం లైన్ స్ట్రైట్గా వచ్చిందని అంటే మనకు షోల్డర్ల దగ్గర పర్ఫెక్ట్గా వచ్చింది అని అన్నట్టు. అలా చూసుకుంటే మాత్రం కొంచెం తేడా వచ్చిందని అంటే మాత్రం అక్కడ ఇప్పి కొంచెం జస్ట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఈ ఖర్చు అనేది తీసేయాలి. ఖర్చు తీసేసి చిన్న చిన్న కచ్చకలు అయితే పెట్టాలండి. చిన్న చిన్న కచ్చకలు అయితే పెడితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పైపింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో పర్ఫెక్ట్గా. ఏ కొంచెం తేడా వచ్చినా కానీ మాత్రం ఇప్పేసేయాలండి. ఇలా స్ట్రైట్గా లైన్ కొట్టినట్టు రావాలి. అటు సైడ్ కొంచెం తగ్గింది, అట్లా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే కూడా మనం చేసుకుంటూ రావాలి. ఇలా ఇది ఇటు సైడ్ వచ్చింది చూడండి, ఒక స్ట్రైట్ లైన్ మనం స్కేల్తో గీస్తే దానికి దీనికి ఈక్వల్గా లైన్ వచ్చేటట్టు ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం